భూమి అయితే పార్క్‌లో వాటర్ బాటిల్‌లో నీళ్లు పట్టుకుంటూ ఉంటే, అపూర్వ అయితే ఇంకా భూమి దగ్గరికొస్తదనమాట. అయినా అపూర్వ నేనిక్కడున్నానని నీకెలా తెలుసు అనేసి భూమి అంటూ ఉంటదనమాట. నాకన్నీ అలా అలా తెలుస్తాయిలే కానీ భూమి, అసలైతే గగన్ గాడు నీ మెడలో తాళి కట్టలేదని నిన్ను ఇంట్లో నుంచి గెంటేశాడంట అనేసి అపూర్వ అనిద్దనమాట. గగన్ బావ నా మెడలో తాళి కట్టలేదని అపోహ పడుతున్నాడు. నువ్వు అదే నిజమని అనుకోవద్దు అనేసి ఇంకా భూమి అనిద్దనమాట. మరి వాడు తాళి కట్టలేదని అంటున్నాడు కదా అనేసి అపూర్వ మళ్ళీ అనిద్దనమాట. ఆ రోజు బావ ఎక్కువ మత్తులో ఉన్నాడు. అందుకే బావకైతే నా మెడలో తాళి కట్టిన విషయం గుర్తులేదు. ఆ రోజు నేను చాలా తక్కువ మత్తులో ఉన్నాను. అందుకే బావ తాళి కట్టిన విషయం నాకు గుర్తుంది అనేసి భూమి అనిద్దనమాట. ఒసేయ్ భూమి, నువ్వైతే చాలా అబద్ధాలు ఆడుతున్నావే అసలా. ఆ ఉదయ్ గాడితో పెళ్ళి తప్పించుకోవాలనే కదా మీ ఇద్దరికి పెళ్ళయిందని నాటకం ఆడుతున్నారు. బావ ముందు నీ నాటకాలన్నీ బయట పెట్టి నేను ఒక కిలాడిలాగా నిరూపిస్తానే అనేసి ఇంకా అపూర్వ అనిద్దనమాట. అసలు జరిగిన దాన్ని జరగలేదు అని నువ్వు నిరూపించలేవు. అసలైతే మా నాన్నే స్వయంగా గగన్ని తన అల్లుడుగా అంగీకరించి నన్ను అలాగే బావని అయితే ఆ ఇంటికి గౌరవంగా తీసుకొచ్చేలాగా నేను చేస్తాను. ఇది నా ఛాలెంజ్ అనేసి భూమి అనిద్దనమాట. సరే నేను చూస్తానంటూ అపూర్వ కూడా వెళ్ళిపోయిద్దనమాట. ఇంకంతలోకైతే భూమి అయితే నీళ్ళ బాటిల్ తీసుకొని శారద్ దగ్గరికి వెళ్ళిద్దనమాట. ఇంకా గగన్ అయితే కారులో నుంచి దిగి పార్క్లోకి వస్తాడనమాట. అమ్మ వెళ్దాం పదమ్మ అనేసి గగన్ అంటాడనమాట. రామ్మ భూమి అనేసి శారద అంటూ ఉంటుందన్నమాట. అమ్మ నువ్వు ఒక్కదాని వేరా భూమిని అక్కడే వదిలేసిరా అనేసి గగన్ అంటాడు. ఏంట్రా అసలు నా కోడల్ని అలా ఎలా వదిలేసి వస్తానరా, అసలు నువ్వు భూమి మెడలో తాళి కట్టినా కట్టకపోయినా నేను తన కోడలని ఫిక్స్ అయ్యాను. తను వస్తేనే నేను ఇంటికి వస్తాను, లేకపోతే రాను అనేసి శారద మొండికేస్తానమాట. సరే నేను చూస్తాను ఎంతసేపు ఉంటావు అనేసి ఇంకా గగన్ అయితే అక్కడి నుంచి వెళ్ళి కారు ఎక్కుతాడనమాట. మళ్ళీ ఇంకా వాళ్ళమ్మ గుర్తొచ్చి మళ్ళీ వెనక్కి అయితే పార్క్లోకి వస్తాడనమాట. సరే అమ్మ, నాదొక కండిషన్ అమ్మ, అసలు నేను భూమి మెడలో తాళి కట్టాను అని తను నిరూపించాలా, అప్పుడే తనని ఇంటికి తీసుకెళ్తాను అనేసి ఇంకా గగన్ అంటాడనమాట. అదేంట్రా అసలు అలా ఎలా నిరూపిస్తుందిరా, మరి నువ్వు కూడా భూమి మెడలో తాళి కట్టలేదు అని అంటున్నావు కదా, మరి నువ్వు కూడా నిరూపించు అనేసి శారద అయితే బాగా అనిద్దనమాట. అదంతా కాదమ్మా, అసలు నేను తన మెడలో తాళి కట్టలేదు అనేసి ఒక నెలలోపు తనైతే నిరూపించాలా, నెల టైం ఇస్తున్నాను, ఆ తర్వాత ఇంట్లో ఉంచను అనేసి ఇంకా గగన్ అంటాడనమాట. సరే అత్తయ్య నాకు ఈ కండిషన్కి ఓకే అనేసి ఇంకా భూమి అనిద్దనమాట. ఇంకా గగన్ అయితే శారదని భూమిని తీసుకొని అయితే ఇంటికైతే వస్తాడనమాట. సరేరా మీరిద్దరు వస్తూ ఉండండి, గుమ్మం దగ్గర నిలబడండి, నేను హారతి ఇస్తాను అనేసి శారద అయితే ఇంట్లోకి వెళ్ళిద్ది అనమాట. ఇంకా భూమి అయితే అక్కడ మెట్లెక్కుతూ స్లిప్ అయిపోయి కింద పడిద్ది. మన గగన్ కూడా అయితే భూమిని పట్టుకోపోయి కింద పడతారు ఇద్దరు ఒకరి మీద ఒకరు. అలాగే చూసుకుంటూ ఉంటారు. ఇంకా మన శారద అలాగే పూరి శివ వాళ్ళందరూ అయితే ఇంకా మన భూమి గగన్ని చూసి నవ్వుకుంటూ ఉంటారనమాట. ఏంటి భూమి నా మీద పడ్డావు, లేకు కావాలని పడ్డావు కదా అనేసి గగన్ అంటాడనమాట. నేనేం కావాలని పడలేదు అనేసి ఇంకా భూమి లేయబోతూ ఉంటే లేలేకపోయిద్ది అనమాట. ఎందుకంటే అక్కడ గగన్ చైన్ అయితే ఇంకా మన భూమి తాలికైతే చిక్కుకునిద్దనమాట. మన భూమి అయితే ఆ చైను ఇంకా తాలిని వేరు చేయాలని చూస్తూ ఉంటే అది వేరవదనమాట. ఇంకా గగన్కి కోపం వచ్చి తన మెడలో ఉన్న చైన్ తీసేస్తాడనమాట. ఇంకా అప్పుడు భూమి లేస్తుంది, గగన్ లేస్తారనమాట. ఇంకా శారద అయితే ఇంకా భూమికి అయితే హారతి ఇస్తుంది అనమాట. మన భూమి అయితే ఇంకా బియ్యం నిండిన కలసం తన్ని ఇంట్లోకి వస్తుంది అనమాట. గగన్ మాత్రం హారతి ఇవ్వకముందే నాకు ఇవన్నీ వద్దనేసి ఇంట్లోకి వెళ్ళిపోతాడనమాట. ఇంకా భూమి అయితే ఇంకా శారద వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టి సంతోషపడుతూ ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.